ఒమ్మగి ఉన్న భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సర్వాధికారి దేవుడు మన సన్నిధిని ప్రసన్నతని మనతో ఉంచును గాక. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న బిడ్డలు మరి సంఘమునకు రాలేక వెనుకబడి హాస్పిటల్ ఉన్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించి తగిన కాలం ముందు స్వస్థతను సమాధానం వారికి అనుగ్రహించి ప్రభు మందిరంలో నిలబెట్టకు ప్రభు వారికి సహాయం అనుగ్రహించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవ నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు. దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడల్లా మన జీవాత్మలుగా ప్రభు వైపు చూస్తూ మనం నేర్చుకునే అద్భుతమైన సత్యాలు. దేవుని మందిరంలో చేర్చబడిన మనందరం, దేవుని సన్నిధానంలో మనందరినీ దేవుడు దర్శించి దీవించి ఆశ్రయించుగాక. చదవబడిన వాక్య భాగం సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు చదవబడిన అద్భుతమైన రీతి. ఈ అగూరు అనే ఒక ప్రవక్త, ఒక భక్తుడైన వ్యక్తి రాసిన మాటలు. అగూరు మనం చేర్చబడ్డ ఈ మాటలు. ఒకవేళ సామెతలు అనే మాట ధ్యానించడంవల్ల జ్ఞాపకం ఉంచుకోండి, హౌ టు లివ్ విత్ అ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్. కీర్తనలు ప్రభును స్తుతించుటకు, సామెతలు ఏ రీతిగా నడవల్లో నేర్పించే సామెతలు. మనందరము సమాజంలో బ్రతుకుచున్నాము, సంఘంలో ఉంటున్నప్పుడు నేర్చుకోవాల్సిన అద్భుతమైన మాటలు. కాబట్టి కీర్తనలు ప్రభును స్తుతించుటకును, సామెతలు జ్ఞానము కలిగి మెలగుటకును. ఈ లోకంలో మనం ఎంత జ్ఞానవంతులమో, కానీ దేవుని వాక్యం చెప్పే మాటలు గమనించండి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకును. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలవి. వాక్యంలో చెప్పబడ్డ మాటలు. జ్ఞానము గలవారు, జ్ఞానము లేని వారిని మనం వెరివారు అంటాం. జ్ఞానము కలిగిన వారిని మనము ఓకే, హీఈస్ బెటర్ మ్యాన్, పర్సనాలిటీగా చూస్తాం. మిక్కిలి జ్ఞానం కలిగిన వారు, వారిని చూసినప్పుడల్లా చాలా ఆశ్చర్యపోతాం. ఒకవేళ మన దేశంలో మిక్కిలి జ్ఞానం గలవారు కొంతమందిని వేల మీద ఎంచవచ్చు. వారి దగ్గరున్న ఒక 100 మంది దగ్గరున్న ధనముతో ఈ దేశమంతా పాలించవచ్చు. ధనము వారి దగ్గర స్టాగ్నెట్ అయిపోయింది. కాబట్టి వారందరూ మిక్కిలి జ్ఞానవంతుల. కానీ వాక్యము చెప్పే అద్భుతమైన మాటలు చూస్తున్నప్పుడల్లా మనం గమనించము, దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నప్పుడల్లా మిక్కిలి జ్ఞానం కలిగిన బిడ్డలుగా జీవించటకు ప్రయత్నం చేద్దాం. దీన్ని మనం లెక్క పెట్టాం, కానీ వాక్యంలో చెప్పే మాటలు చూస్తున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యపోతాము. ఇలాంటి జ్ఞానం కలిగిన ఇవి మన ఇంట్లో మూలమూలన ఉంటున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతాం. మొట్టమొదటిది, చీమలు బలము లేని జీవులు అయినవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకోండు. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినవి పేట సందులో నివాసం కల్పించుకును. మిడతలకు రాజు లేడు, అయిన అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బలిని చేత్తోని పట్టుకునగలవు, అయిన రాజుల గృహంలో అది ఇండును. అగూరు రాసిన 30వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 33వ వచనం వరకు ప్రతి చోట 4 వస్తువులు చెప్తూ వస్తున్నాడు. ఈ 4 చూసినప్పుడల్లా మనం ఆశ్చర్యపోతాం. ఒకవేళ పాస్టర్ గారు ముందు ఎందుకు చెప్పలేదు, ఇదెందుకు తీసుకున్నారంటే, ముందు జ్ఞానం కలిగిన వాటిని నేర్చుకుందాం. వాక్యంలో హెచ్చరించే అద్భుతమైన సత్యాలు. మనం జ్ఞానం కలిగి జీవించటకు మనం ప్రయత్నం చేస్తుంటాం. చిన్న బిడ్డలు స్కూల్ పంపించినప్పుడల్లా, బిడ్డలు డూ యూ లెర్న్ నాలెడ్జ్ అంటే పిల్లోడు అంటాడు, మా టీచర్ నాకు ఇయ్యలేదు అంటాడు. అంటే ఎవరు ఇవ్వాలి జ్ఞానం? మార్కెట్లో దొరకదు. పిల్లల దగ్గర జ్ఞానం సంపాదించటకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వాళ్ళ మ్యాథమెటిక్స్ పుస్తకం పట్టుకున్నప్పుడల్లా మన జ్ఞానం బయటపడుతుంది. కాబట్టి వాళ్ళతో అంటాం, గో టు యువర్ టీచర్ అంటే వెంటనే. ఎందుకు తెలుసా? మనకు రాదు కాబట్టి. కాబట్టి జ్ఞానం కలిగి నడుచుకోవాలంటే వాక్యంలో హెచ్చరించే అద్భుతమైన సత్యాలు. అందుకని చూడండి, ప్రభు చెప్పిన మాటలు, నా జనులు జ్ఞానము లేని వారై బ్రతుకుటకు నన్ను సంతాపపడుచున్నాను అని ప్రభు సెలవిచ్చే మాటలు చూస్తున్నప్పుడల్లా మనం ఆశ్చర్యపోతాం. అందుకనే ప్రభు చెప్పిన మాటలు, ధన సంబంధుడైన వాడు వాడిని చూసి యేసుక్రీస్తు అనే మాటలు చూడండి, ఓ వెరివాడా అన్నాడు. వాడన్నాడు, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, ధర్మశాస్త్రం అంతటిని పాటిస్తున్నాను. కాబట్టి గమనించండి, నేను పరలోక రాజ్యను స్వతంత్రించుకుంటకు నేనేం చేయాలంటే, ప్రభు అన్నాడు, ఓ వెరివాడా, ఈలోక జ్ఞానము
వెరితనంగా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ లోకపు ధనము ప్రభు వెరితనంగా చూస్తూ ఉన్నాడు. ఈ లోక వైభవాన్ని ప్రభు వెరితనంగా పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి వెరితనముగా లేని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అందుకనే జ్ఞానములకు మూలమైన ధనాగారమైన దేవుని వాక్యము. అందుకనే జాన్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, జ్ఞాన సంపద కలిగిన ఈ యొక్క బైబిల్ వాక్యము. బైబిల్ వాక్యాన్ని తీసుకున్నప్పుడల్లా వాక్యం హెచ్చరించే అద్భుతమైన సత్యాలు. అందుకనే ప్రభు చెప్పిన మాటలు చూస్తూ మనం ముందుకెళ్దాం. నీవు నేను ఆయన్ను ఎరిగి మిక్కిలి జ్ఞానం కలిగి జీవించటకు ప్రయత్నం చేయటకు మనం ముందుకెళ్దాం. నీవు నేను ఆయన సన్నిధానంలో కూర్చున్నప్పుడు ప్రభువా నాకు జ్ఞానం దయచేయనప్పుడు ప్రభు అనంతుడైన ఆ గొప్ప శక్తి జ్ఞానం కలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకని యాకోబు పుస్తకము 1వ అధ్యాయంలో చెప్పిన మాటలు, ఎవడైనను జ్ఞానం కొదువైన యెడల వాడు ప్రభువును అడగవలెను, ఆయన ధారాళంగా అందరికీ దయచేయవాడు. కాబట్టి జ్ఞానం కొదువైన యెడల మనం ప్రభువుని అడిగినప్పుడు హీ ఈజ్ దేర్ టు గివ్ యూ విజ్డమ్. ఆ జ్ఞానంతో నువ్వు బ్రతకగలవు, జ్ఞానంతో జయించగలవు, జ్ఞానంతో ఏదైనా చేయగలవు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడే 4 అద్భుతమైన సత్యాలు. ప్రభు మాట్లాడుతున్నప్పుడల్లా హీ ఈజ్ యూజింగ్ అ సింబాలిక్ వర్డ్స్. అంటే చెట్టును చూసి మనతో మాట్లాడుతున్నాడు, ఈ ఎద్దును చూసి మనతో మాట్లాడుతున్నాడు, గాడిదను చూపించి మనతో మాట్లాడుతున్నాడు, ఈ ఫలవృక్షమును చూసి మనతో మాట్లాడుతున్నాడు. అందుకని 4 జీవులు నాతో మీద అందరితో ఏం మాట్లాడుతున్నాయి ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిది గమనించండి, చీమలు. అవి మిక్కిలి బలము లేనివి అయినను కూడా ప్రభు అంటున్నాడు వేసవిలో తమ ఆహారంను కూర్చుకొను. కుందేలు బలము లేనివి అయినను పెట సందులో నివసించును. ఇంకా గమనించండి, మూడవది ఈ మిడతలు దానికి రాజులేడు అయిన పంక్తులు తీరి సాగిపోను, బల్లిని నీవు చేతులు పట్టుకొనగా అని మాట చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆహారము అనే మాట, తర్వాత ఉండడానికి నివాసము అనే మాట, మూడవది ప్రభువును కొనియాడే మాట, నాలుగవది ప్రభుతో ఉండే మాట. మొట్టమొదటిది చీమలు ఆహారమును సిద్ధపరచుకున్నాను. దేవుని వాక్యంలోని అద్భుతమైన సత్యాలు జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్దాం. చీమల గురించి మనం చాలా చింతించాం. ఎందుకంటే ఎక్కడ చీమ కనిపించినా చిన్నపిల్లలు దే డోంట్ లైక్ ద యాంట్స్. అవి చూసినప్పుడల్లా మనం అసహించుకుంటూ ఉంటాం. దాన్ని చూసి కెవ్వున కేక వేసి మమ్మీ యాంట్ ఈజ్ అరౌండ్ అంటాం. అది నల్ల చీమనా తెల్ల చీమనా అని మమ్మీ అడుగుతుంది. నల్ల చీమ అయితే ఎతకమ్మా డబ్బులు దొరుకుతాయని, ఎర్ర చీమ అయితే దాని దగ్గర పోద్దమ్మా అది కుట్టుతుంది అని చెప్తూ ఉంటాం. కాబట్టి చీమల గురించిన జ్ఞానము ఓసారి నీకు ఉండొచ్చు. కానీ గమనించండి, చీమలు దేనికి సూచిస్తూ ఉన్నాయి? చీమలు బైబిల్ వాక్యంలో దేన్ని మనతో మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని చూడండి, చీమలు మొట్టమొదటిది బలము లేని జీవులు వేసవిలో తమ ఆహారంను సిద్ధపాటు చేసుకోవడం. ఉదయకాలము ఈ 4 అద్భుతమైన సత్యాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. మొట్టమొదటిది ఆహారమును సిద్ధపరచుకుంటలో తన జ్ఞానము కలిగిన చీమలు. ఆహారంను సంసిద్ధపరచుకుంటలో తమ ఆహారంను ఎక్కడ చూస్తున్నటువంటి వేసవిలో అనే మాట చూస్తూ ఉన్నాం. చీమలు ఎంతకాలం బ్రతుకుతాయి? అసలు ఒక పుట్టలో ఎన్ని చీమలు ఉంటాయి, ఎన్ని రకాల చీమలు ఉంటాయి, ఎన్ని రకాల చీమలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి అన్న మాట చూసుకుంటూ ముందుకెళ్దాం. అందుకని చూడండి, మొట్టమొదటిది చీమలు ఆహారమును సమకూర్చుకొనును. ఎప్పుడు సమకూర్చుకుంటున్నాయి? వేసవిలో. ఒకవేళ మీకు ఎన్ని సీజన్స్ అని మనం అడిగితే దెర్ ఆర్ 4 సీజన్స్ అని ఇంగ్లీష్లో, 3 మాసములు అని తెలుగులో. కన్ఫ్యూజన్ వర్డ్స్ చాలా ఉంటున్నాయి. కనుకనే తమిళనాడు, మహారాష్ట్ర, తర్వాత ఈ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ కంపేర్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనం చెప్తాము వానాకాలం, ఎండాకాలం, చలికాలం. ఈ 3 కాలాల్లో ఏ కాలము మీకు ఇష్టమైనది అంటే కొంతమంది చలికాలం అంటారు, కొంతమంది ఎండాకాలం అంటారు, కొంతమంది వర్షాకాలం అంటారు. కానీ గమనించండి, వేసవి కాలంలో చాలా స్పీడ్గా చమత్కారంగా తమ ఆహారం సంపాదించుకునే అద్భుతమైన చీమలు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం గమనించండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము ఈ చీమల గురించి దేవుడు చెప్పిన ఒక మాట. 6వ అధ్యాయము 6, 7, 8 వచనంలో చెప్పబడిన మాటలు. ఓ సోమరి, మీ చీమల వద్దకు వెళ్ళుము అనే మాట చూస్తున్నాడు. గమనించండి, సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకును.
కోతకాలం ముందు ధ్యానం సమకూర్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు. ఈ మాటలు పిల్లలకు చదివి వినిపించాం. ఎందుకంటే allow them to sleep till morning 10 o'clock. కాబట్టి మనం అప్పుడప్పుడు కష్టపడుతూ ఉంటాం బైబిల్ చదువుటకు. వాక్యంలో చెప్పబడే మాటలు చీమలు ప్రభు వైపు చూస్తూ ఉన్నాయి. చీమల గురించిన అద్భుతమైన సత్యాలు. మొట్టమొదటిది ఈ బలము లేనివి అని మాట చూస్తూ ఉన్నాం. 3000 సంవత్సరాల కిందట అగూరు అనే ఒక ప్రవక్త చెప్పబడిన ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యమవుతుంది. ఎంతో లోతైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంత జ్ఞానం లేనివి అంత జ్ఞానం కలిగి అని మాట చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు చెప్తున్నాడు, సోమరి ఎంతకాలము నువ్వు నిద్రించదవు, సోమరి ఎంతకాలం నువ్వు జ్ఞానం లేకుండా జీవించదవు, సోమరి ఎంతకాలము క్రీస్తుని ఎరగకుండా నీవు జ్ఞానివని అనుకుంటుంటే నీ జ్ఞానము వ్యర్థము, నీ యొక్క నీతి క్రియలని మురికి గుడ్డలు లాంటివి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదయకాలము నీ ముందు నిలబడిన ఈ చీమలు ఏ రీతిగా నీకు సవాలు చేస్తూ ఉన్నాయి గమనించండి. మనం చాలా భారంగా అనిపిస్తుంది, కానీ చీమలు చూస్తే దానికి బ్రతుకు భారంగా ఉండదు. వాళ్ళు చూసినప్పుడల్లా చాలా తేలికగా అనిపిస్తూ ఉందని మాట చూస్తూ ఉన్నాం. ప్రతి దినంలో ఎంతో ఎలా జీవించాలి, ప్రతి దినాన్ని ఎలా బ్రతకాలా, ప్రతి దినంలో ఎలా క్రమశిక్షణతో ఉండాలా అని నేర్పించే నైతిక బాధ్యత నేర్పించే చీమలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని దీన్ని చీమ శాస్త్రం అనే ఒక మాట ఉంది. దాన్ని మెర్మికాలజీ అంటారు. మెర్మికాలజీ ఈజ్ టైఅప్ విత్ ఎంటమాలజీ. ఒకవేళ మెడిసిన్ చదివే బిడ్డలకు మీరు తెలుస్తూ ఉంది. ఎంటమాలజీలో వృక్ష శాస్త్రం గురించి చదువుతూ ఉంటాం. మెర్మికాలజీలో మనం చీమల శాస్త్రం గురించి చదువుతూ ఉంటాం. చీమలు చూసినప్పుడల్లా చాలా సూక్ష్మంగా కనిపిస్తున్నాయి, కానీ గమనించండి, ఇవి చాలా చిన్న జంతువులు అయినప్పుడు కూడా దీని గురించిన మాటలు చూస్తూ మనం ముందుకు వెళ్దాం. కాబట్టి దీన్ని మనము ఎక్కడ చూస్తామంటే అవి ఎక్కడ ఉన్నా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ రాత్రి నిద్ర వినప్పుడు ఆ చీమలు చూసినప్పుడు ఉదయకాలం అవి బారులు తిరిగి ముందు పోతూ ఉంటాయి. నిన్ను మాత్రం టచ్ చేయవు. ఎందుకంటే ఇట్ నోస్ వేర్ ద ఫుడ్ ఈజ్ అరౌండ్. ఎక్కడ ఆహారం ఉందో దానికి బాగా తెలుసు. నువ్వు ఎంత దాచిపెట్టినా దాన్ని కనిపెట్టి దాని దగ్గరికి పోయి అది తీసుకొని కిందికి తీసుకొని వస్తూ ఉంటాయి. ఇంకా గమనించండి, చీమల బరువుతో పోలిస్తే చీమలకు 100 రెట్లు ఎక్కువ కలిగిన ఆహారం తీసుకోగలిగిన శక్తి దానికి ఉందంట. ఒకవేళ నీ బరువును పోల్చుకోండి, నా బరువు 80 కిలోలు అంటే ఒకవేళ 100 కిలోలు మీరు మోయగలుగుతారా? ఒక 10 కిలోలు మీరు ఎత్తగలుగుతారా? మన జీవితంలో మన పిల్లల బ్యాగులు కూడా మనం మోయనిక మనం అలౌ చేయం. మీరు ఒకవేళ రైల్వే స్టేషన్ వెళ్తే మీ బ్యాగ్ మోయనికి ఒకటి రావాలా. కాబట్టి బ్యాగ్ మీరు మోయలేరు. చీమలు చూసి ఏం బోధిస్తున్నాయి తెలుసా? ఐఎమ్ క్యారింగ్ మై ఓన్ ఫుడ్, ఐఎమ్ ఆల్సో హెల్పింగ్ మై నైబర్. నేను ఇతరులకు సహాయం చేస్తూ ముందుకెళ్తున్నా అని మాటలు చెప్తా ఉన్నాను. అందుకనే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రూట్ ఫ్రమ్ దిస్ హ్యాండ్స్. ఈ యొక్క మంచి ఫలములు మీరు నేర్చుకున్నారని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉంది. అందుకని చూడండి, చీమలు ఏం చేస్తున్నాయి తెలుసా? భూమి లోపల నుంచి వాటిని వేడిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయంట. ఎక్కడ చూసినా ఇంతకుముందు చీమలు కనిపించే కోల్ సెంట్రల్ తెలుగు వ్యాపార సంఘంలో ఈ మధ్యకాలంలో మన బండలు వేసి గడ్డిని మలిచి ఈ యొక్క మెండైన పెద్ద ఆ షెడ్స్ వేసినప్పుడు చీమలు కరువు అయిపోయాయి. చీమలు అనుకుంటాయి మమ్మల్ని వీళ్ళు తోలివేశారు సంఘం నుంచి అని. కానీ గమనించండి, దే నో ద ప్రాక్టికల్ లైఫ్, ఎక్కడ జీవించాలో దానికి తెలుసు. అందుకని వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేకయు ఆయన్ను అవి ఎల్లప్పుడూ క్రమశిక్షణతో బ్రతుకుతాయి. గమనించండి, ఎంత క్రమశిక్షణతో బ్రతుకుతాయంటే మనకు జీవితాల్లో క్రమశిక్షణ కలిగిన బిడ్డల జీవితాలు ఉంటున్నామా? ప్రభు వైపు చూస్తున్నామా? ప్రభు వైపు చూడకుండా మనం చుట్టూ ఉండే ఈ 4 గోడల అవతల మనం న్యాయం కోసం వెతుకుతూ ఉన్నాం. 4 గోడ అవతల మనం ఇంకొక దగ్గరికి వెళ్తాం. దాని పేరు రక్షణ పట్టణ ఆలయం కదా. మీకు తెలుసు ఇంగ్లీష్లో పోలీస్ స్టేషన్. కానీ ఆ ఆలయం కాడికి పోతూ ఉంటాం. రక్షణాలయంలో ప్రభు కృప మనం చూడకుండా వీఆర్ లుకింగ్ టు సంబడి. కానీ చీమలు ఏం బోధిస్తుంది తెలుసా? న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు, ఆయన ఎల్లప్పుడూ క్రమశిక్షణతో మెలుగుతూ ముందుకెళ్తూ ఉంటాడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, సమాజంలో మనకుండే ద్వేషం, సమాజంలో ఒకరి పట్ల ఒకరికి కీడు, సమాజంలో మనకుండే కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు ఇవన్నీ లేకుండా ఏమని తెలుసా? చీమలు
ప్రభు వైపు చూస్తూ ఎప్పుడూ ప్రభుని స్తుతిస్తూ ఉంటాయి. చీమలు వారికి కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, ఒకరితో ఒకరికి భద్రతా వలయంలో ముందుకెళ్తూ ఉంటాయి. ఒకరి వైపు ఒకరు చూస్తూ ఎక్కువ తక్కువ అనిపించుకోవు, సమానంగా తన సమాజంలో ముందుకెళ్తూ ఉంటాయి. అందుకనే వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ యాంట్స్ ద ఈక్వాలిటీ టు బీ ఇన్ ద చర్చ్. సంఘంలో ఈక్వాలిటీ నేర్చుకుంటే మనం ముందుకెళ్దాం. అందుకని ప్రభువు మాటలు సెలవిస్తున్నాడు, మన సొంత రక్షణ కలిగి ఉండి ప్రభువును ఆరాధించి బిడ్డలుగా ఉంటున్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని వీ మస్ట్ బీ డిసిప్లైన్డ్ ఇన్ ద చర్చ్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని సంఘములో మనం చేర్చబడినప్పుడు, ప్రభు యొద్ద మనం చేర్చబడినప్పుడు, అందుకనే ఒక లాస్ట్ అటబైన వీక్ ఒక మాట జ్ఞాపకం చేశాను. మనం ఎక్కడ చేర్చబడాలంటే మన నింద తొలగించబడినప్పుడు, గిల్గాల్లో నింద తొలగించబడినప్పుడు బేతేల్లో మనం చేర్చబడతాం. బేతేల్ నుంచి ఎరికోకు రాగలుగుతాం, ఎరికో నుంచి యోర్దానులో మనం ముందుకు రాగలుగుతాం. సంఘంలో నుంచి చేర్చబడిన తర్వాత మన జీవితంలో వీ నీడ్ టు ఫర్గెట్ అవర్ పొజిషన్స్, ఫర్గెట్ అవర్ ప్రయారిటీస్. వీ నీడ్ టు లీవ్ అవర్ ఎవ్రీ ప్రైడ్. మనకుండే గర్వాన్ని, మన అహంకారాన్ని అంతా పక్క తీసిపెట్టి ప్రభు వైపు చూస్తూ మనం కొనియాడు బిడ్డలుగా ఉండాలని చీమల ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. గమనించండి, వారికి న్యాయాధిపతి లేడు, ఆయనను అవి బారులుగా తీరుతూ ప్రభు వైపు చూస్తూ, పై విచారణకర్త లేడు కానీ, అధిపతి లేడు కానీ, ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళే చీమలు. అందుకని మనం చీమల ద్వారా మనం నేర్చుకునే మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా చూడండి, అవన్నీ అలసిపోకుండా వాళ్ళకు ఒక బాస్ ఉన్నాడు, బట్ దే లిజన్ అండ్ లర్న్, ముందుకెళ్ళే మాటలు చూస్తూ ఉన్నాం. మన జీవితంలో బాస్ ఉన్నప్పుడు ఒకలాగా, బాస్ లేనప్పుడు ఒకలాగా పనిచేస్తూ ఉంటాం. ఇంకా గమనించారా, మీరు ఎందుకండి మీరు లీవ్ పెట్టి వచ్చారంటే మై బాస్ ఇస్ అబ్సెంట్ అని చెప్తాం. ఎందుకు తెలుసా? వీ నో ఆర్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ అవర్ వర్క్. కానీ గమనించండి, ఈ చీమలకు బాస్ లేడు కానీ ఓపికతో పనిచేస్తూ ఉంటాయి. చీమలకు ఒక న్యాయాధిపతి లేడు కానీ చక్కగా క్రమశిక్షణతో ముందుకెళ్ళే చీమలు. ఈ చీమలు ఎప్పుడునూ క్రమశిక్షణ తప్పవు. ఎప్పుడైనా చూసారా చీమలు కొట్లాడుకోవడం, చీమలు కలహకారంగా చూడడం ఎప్పుడైనా చూసారా? దే ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకనే చీమలు పుట్టలు చూసి చైనా, జపాన్, అమెరికా ప్రాంతాల్లో ఆ చీమల పుట్టలో సీసం పోసి దానిలాగా బిల్డింగ్లు కడుతూ ముందుకెళ్తూ ఉన్నారంట. ప్రపంచంలో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి కట్టడాలు ఉన్నప్పుడు మనం దాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తామనే మాట చూస్తూ ఉన్నాం. అందుకనే దాన్ని వీఆర్ లర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని ఒక కొత్త సబ్జెక్ట్ వస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అవి ఎప్పుడో నేర్చుకున్నాయి. మనం చదివే ఈ సైన్సెస్ ఎప్పుడో చదివేశాయి. అందుకనే వాక్యంలో చేర్చబడ్డ మాటలు మిక్కిలి జ్ఞానం కలిగిన చీమలు. నీ పేరు నా పేరు రాయేశారా? ఒకవేళ జీవన్ జ్ఞానం కలిగిన వాడు అని బైబిల్ ఉంటే ఆ బైబిల్లో మనం ఏం చేస్తాం తెలుసా? బంగారు వచనాలతో ప్రింట్ చేసి ఇంట్లో పెట్టుకుంటాం. కానీ గమనించండి, చీమలు దే ఆర్ నాట్ టేకింగ్ ప్రైడ్. చీమలు ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తాయి, ఒక సహవాసంలో ఉంటాయి, ఎప్పుడు ఒకరి మీద ఒకరు నిందేయవు. కానీ ప్రభుత్వం నడిచే చీమలు కాబట్టి వాటి గృహాలు చూసినప్పుడల్లా ఎంత అందంగా అలంకరించుకుంటాయో. మన గృహాలు చూసారా? ఆదివారం ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే మనం చాలా చక్క పెడతాం. క్రిస్మస్ టైంలో ముస్తాబులు బాగా చేస్తాం, డెకరేషన్స్ బాగా చేస్తాం, ఇంటిని అలంకరించుకుంటాం. కానీ చీమల జీవితాల్లో వారు ఎల్లప్పుడూ ది మెయింటైన్ ద నీట్నెస్. అందుకనే చీమలు ఎట్లా ఉంటాయంటే ఒక పుట్టలో దాదాపు 80 లక్షల చీమలు జీవిస్తాయంట. ఈ 80 లక్షల చీమల్లో 4 రకాల చీమలు ఉంటాయి. మొట్టమొదటిది రాణి చీమ, రెండవది శ్రామిక చీమలు, మూడవది ఈ యొక్క పహారాగాసే చీమలు, నాలుగవది సైనిక చీమలు. ఈ 4 రకాలైన చీమలు దే డూ దేర్ వర్క్. నువ్వు రాణి చీమ కాబట్టి ఎప్పుడు నువ్వు రాణిగా ఉంటావా, నేనెందుకు రాణిగా ఉండకూడదని కొట్లాడవు. దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ. ఆ 4 రకాల చీమలు ప్రభు పనిలో నిమగ్నమై ముందుకెళ్ళే చీమలు. అందుకనే వారి గృహాలు చూసినప్పుడల్లా దే మెయింటైన్ ద నీట్నెస్, ద డెకోరం టు బీ విత్ ద లార్డ్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి అవి ఇంకా చూడండి, వ్యర్థంగా కాలం గడపవు. ఎక్కడ పోతున్నాడు బ్రదర్ అంటే టైం పాస్, ఒక సెంటర్కి వెళ్తా, ఒక ఛాయ్ బంగ దగ్గరికి వెళ్తా. చీమలకు అలవాట్లేవు. దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్. అవి ఎప్పుడు చూసినా కూడా
వ్యర్థంగా కాలం గడపవు. ఆ తర్వాత పుట్టను ఆక్రమించుకునే ఆ పాము మీద ముఖమ్ముడిగా పగ చేస్తాయి. కానీ గమనించండి, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా కింద పడితే వాడు కింద పడిన తర్వాత వాని మీద ఫోటో తీస్తావు, వాని మొబైల్లో ఎక్కిస్తావు, వాట్సాప్లో ఇంకొకరికి షేర్ చేస్తూ ఉంటాం. దట్స్ హౌ వి లెర్న్. వీ డోంట్ హెల్ప్ అదర్స్. కలకత్తా అనే ప్రాంతంలో మనలాగా మోటార్ బైక్స్, మనలాగా ఆటో రిక్షాస్ లేవు. అక్కడ శ్రామిక జీవులు ఒక లోడ్ ఎత్తుకొని మనిషి పరిగెత్తా ఉంటాడు. ఈ పరిగెత్తే సమయంలో ఐ సా ఎ పర్సన్. మేము 1984-86 ఆ ప్రాంతంలో కలకత్తా యూత్ ఫర్ పీస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మేమందరం అన్నాము, ఈరోజు మేము దొబ్బుతాము, ఆ కూలి అంతా నీకేం చెప్పాం. వాడు అన్నాడు, సార్ యూ కెనాట్ పుల్ దిస్ రైడ్ అన్నాడు. ప్రయత్నం చేశాకన్నా మా చేతగాల. కానీ గమనించండి, మనం సహాయం చేసే రీతిలో మనం ఉంటున్నామా? ఎవడైనా నువ్వు అధిక లోడ్లు తీసుకుని వెళ్తున్నప్పుడు నీవు ఎప్పుడైనా సహాయం చేసేటప్పుడు ప్రయత్నం చేసావా? డూ యూ హెల్ప్ యువర్ నేబర్? ఓ వాడు బరువు బాగా అయిందిలే, వాని మీద ఇంకొక రాయేద్దాం, వాని బరువు బాగా మోగిందిలే, ఇంకొక మూట వాని మీద వేస్తే వాడు వస్తాడు. కాబట్టి వీ లాఫ్ అట్ అవర్ ఓన్ పీపుల్. నీవు నేను జీవించే ఈ కాలంలో, మనం బ్రతికే ఈ సజీవమైన రాళ్ళు గల సంఘంలో నీవు నేను చేర్చబడిన తర్వాత మన బాధ్యత ఏమైంది? మనం ఏం చేస్తా ఉన్నాం? డూ యూ హెల్ప్ యువర్ నైబర్? యేసుక్రీస్తు ప్రభువులో చెప్పిన అద్భుతమైన శైలి. నీవు నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నీవు నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించే ఆ జీవిత విధానంలో మనం ముందుకెళ్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఇవ్వండి, ఇంకా చీమలు ఏం చేస్తే తెలుసా? చీమలు వయస్సు వచ్చినప్పుడు దాని వయస్సు కనపడదు. ఎవరన్నా కెన్ యూ ఇమాజిన్ హౌ మెనీ డేస్ యాంట్స్ విల్ లివ్? చీమలు ఎంతకాలం బ్రతుకుతుందో తెలుసా? మహా అంటే ఒక 60 రోజులు. 60 రోజుల వైభవంలో ఎంత కష్టపడతాయి తెలుసా చీమలు? 60 రోజుల వైభవంలో పెద్ద చీమలు చిన్న చీమలకు క్రమశిక్షణ నేర్పిస్తాయంట. హ్యావ్ యు ఎవర్ అబ్జర్వ్డ్? ఇంత బాగా చెప్తున్న పాస్టర్ని ఏడ చూసిన చీమలు అనొచ్చు. మా మిద్దె మీద చీమల పుట్ట ఉంది, అప్పుడప్పుడు పోయి దాన్ని చూస్తూ ఉంటాం. ఈ చీమల పుట్టలో మీరు చూసినప్పుడు పెద్ద చీమలు చిన్న చీమలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ మన సంఘంలో పెద్దవారు వచ్చారు, చిన్న బిడ్డలకు క్రమశిక్షణ నేర్పిద్దామంటే ఆయన భలే చెప్పినాడులే. మనం చెప్పే మాటలో వీ డోంట్ రెస్పెక్ట్ ద ఎల్డర్స్, ద రెస్పెక్ట్ షుడ్ బి గివెన్ టు దెమ్. అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. వారి నుంచి నేర్చుకుంటూ ప్రయత్నం చేద్దాం. కానీ నేర్చుకునే వయస్సు మనం దాటిపోతూ ఉన్నాం. కానీ అదే ఒక ఎంఎన్సీ కంపెనీలో వెన్ యూ జాయిన్డ్ యాజ్ ఎ రిక్రూటీ ఏం చేస్తుంది తెలుసా? యూ విల్ బీ 6 months ఆన్ ప్రొబేషన్ పీరియడ్. ప్రొబేషన్ పీరియడ్లో నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకున్నా, ప్రొబేషన్ పీరియడ్లో నువ్వు వారికి సరైన రీతిగా ప్రవర్తించలేకపోయినా, ప్రొబేషన్ పీరియడ్లో నువ్వు సరైన రీతిలో నీ ప్రాజెక్ట్స్ ఇవ్వలేకపోతే యూ విల్ బీ వూస్టెడ్ అవుట్ ఆఫ్ దట్ జాబ్. కానీ గమనించండి, ఈ పద్ధతులు సంఘంలో లేవు. కాబట్టి విచ్చలవిడికల జీవితం, ప్రభువును చూసిన లెక్కలేనితనం. దేవుడు నాకు కనిపించినాడా? పాస్టర్ గారికి ఏమైనా కనిపించినాడా? పాస్టర్ గారికి కనిపిస్తే పాస్టర్ హఠాత్తుగా చచ్చిపోవాలనే. కానీ గమనించండి, వెన్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద వర్డ్, దేవుని వాక్యం నుంచి మాటలు నేర్చుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం లెక్కలేనితనం వస్తూ ఉంది. ప్రభు వైపు చూస్తూ మనం నేర్చుకుందాం. అందుకని నీవు వెలు భక్తి, నేర్చుకొంచున్న విశ్వాసం, నీవు మలచే ప్రతి మెట్టులో మన బిడ్డలకు నేర్పించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని మనం టీచర్స్ అయినా కూడా మన పిల్లల్ని ఇంకో టీచర్ దగ్గరికి పంపిస్తాం. ఎందుకంటే మన దగ్గర సరిగ్గా నేర్చుకోరు కాబట్టి. బట్ వాక్యం హెచ్చరించేది, యాజ్ అ పేరెంట్, యాజ్ ఎ టీచర్, యాజ్ అ పాస్టర్, యు ఆర్ ద ఫస్ట్ టీచర్ టు ద స్టూడెంట్ ఆఫ్ యువర్ చర్చ్. సంఘానికి మేము నేర్పించే పద్ధతిలో మేము ముందుకెళ్ళటకు నేర్పిద్దాం. అందుకని చూడండి, క్రీస్తు ఎరగని వారిలో ఉండే ఐక్యత, క్రీస్తును ఎరగని వారిలో ఉండే ఆ యొక్క అసమానత్వం సంఘంలో కొరవడిపోయాయి. ఒకరు చూడండి, రోడ్డు మీద వాడు వెళ్తున్నప్పుడు అరే హమ్ లోగ్ మిలింగే అంటాడు. కానీ క్రైస్తవులంగా మనం కలిసే విధానంలో లోబడుతూ ఉన్నాం. అందుకని చీమలు చూడండి, జీవితకాలం అంతయు 60 రోజుల టైంలో ఎప్పుడూ నిద్రపోవు, ఎప్పుడు చూసినా శ్రమ కలిగిన బిడ్డలుగా ఉంటాయి. మనము రాత్రి 10 గంటలకు నిద్రపోయి పొద్దున మళ్ళీ 10 గంటలకు లేచినా కూడా చీమ నీ చుట్టూ పనిచేస్తూనే ఉంటుంది. కానీ మనం ఎన్నిసార్లు నిద్రపోతూ ఉన్నాం, ఎంత సమయం గడుపుతున్నాం. అందుకని వాక్యంలో హెచ్చరించే మాటలు, ఓ సోమరి చీమల వద్దకు వెళ్ళము. చీమ నీ దగ్గరకు వచ్చినా కూడా మనం ఏం చేస్తాం తెలుసా? నోటితో ఒకసారి అనుమేస్తాం. ఎందుకు?
వీ డోంట్ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్. అసలు మా పాస్టర్ చెప్తే ఇంటలేడు, నువ్వేంద్రా నాకు చెప్పేది. మనం ఆ రీతిగా అలవాటైపోయిన బ్రతుకులు. పెద్దలు మనం చెప్తున్నప్పుడు మన వినే తత్వము లేదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా గమనించండి, చీమలకు 2 జీర్ణాశయాలు ఉంటాయి. ఒక జీర్ణాశయము తన కోసం, రెండవది ఇతరుల కోసం. అందుకని చూడండి, ఒక చీమలు 2 పొట్టలు ఉంటాయి. 2 పొట్టల్లో ఒకటి తన కోసం, ఇంకొకటి ఇంకొకరి కోసం. ఈ వాక్యము చెప్పే మాటలు గమనించండి. మన జీవితాల్లో నువ్వు సంపాదించే ఆ డబ్బు, నువ్వు తీసుకుని వస్తున్న ఏదైనా కానీ, డూ యూ షేర్ విత్ యువర్ నేబర్? నీ ఇతరులతో పంచుకుంటున్నామా? నేనే తినాలా, నా బిడ్డలే తినాలా, వారే బాగుండాలా, వారి భవిష్యత్తు బాగుండాలా, పిల్లల తరం దాచిపెట్టే మన జీవితాలు అంటే స్వార్థం ఎవరికుందండి? నీకుందా, చీమలకుందా? కానీ గమనించండి, ఉదయకాలం చీమలు చెప్పే మాటలు. ఒకరు అల్లకల్లోలంతో ఉన్నప్పుడు చూడండి, మనం పెట్టే ఆ ట్రబుల్స్ మన చుట్టూ ఉండే క్రమం లేని జీవితంగా ఉండకుండా ప్రభు వైపు చూడాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మనము తినే తిండిలో డూ యూ షేర్ విత్ యువర్ పీపుల్, యువర్ ఫ్రెండ్స్? ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ అంటూ ఉంటాం. ఫాస్టింగ్ ప్రేయర్ రోజు డూ యూ షేర్ ద ఫుడ్ టు యువర్ నేబర్ ఆర్ వన్ హూ ఇస్ నీడీ? మన చర్చ్ బయట రోడ్డు మీద ఒకటి చాలా ఆకలితో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తున్నామా? మన కడుపులో నింపుకుంటాం. ఆ బిర్యానీ రాత్రికి ఎత్తిపెట్టు 2 సార్లు తింటా అని చెప్తాం. అలాగా కాకుండా డూ యూ షేర్ ద లవ్ టు ద నేబర్? ఆ రీతిగా ఉండాలని ప్రభు చీమ ద్వారా హెచ్చరిస్తున్నాం. చూడండి, ఇంకా చూడండి, చీమలు వాటికంటే 100 రెట్లు ఎక్కువగా మోయగలవు. కానీ మనం మోస్తున్నామా? ఇంకొకరి బైబిల్ మనం మోయం. వాని బైబిల్ వాడే తీసుకున్నాలా. ఒకవేళ మర్చిపోతే, ఇదిగో బ్రదర్ మీ బైబిల్ ఆడ మర్చిపోయా అంటాం. డూ యూ లవ్ యువర్ ఫ్రెండ్స్? డూ షేర్ ద జాయ్? ఆ రీతిగా చేసినప్పుడు అద్భుతమైన మాటలు చేస్తూ ఉన్నాం. అందుకని చూడండి, ఎంతోమంది ఎంతో భక్తులు నేర్పించిన మాటలు చూస్తూ మనం మర్చిపోయే దినాలు చూస్తూ ఉన్నాం. అందుకని డూ యూ హెల్ప్ అదర్స్ అనే మాట చూసినప్పుడల్లా మనం కష్టపడే తత్వం. వారికి ప్రభు చెప్పిన మాట, వాక్ అ మైల్ ఎక్స్ట్రా. వారితో పాటు నడుచుటకు ప్రయత్నం చేద్దాం. వారి బాధల్లో షేర్ చేసుకుంటున్నామా? వారి వేదనలో మనం కూర్చుంటున్నామా? ఓవైపు చూస్తున్నామా? అలా కాకుండా నేనే బాగుండాలా, నా కుటుంబమే బాగుండాలా, నా తలుపులు వేసుకొని మంచి బిర్యానీ తిని బయటకు వచ్చి ముద్దుడుచుకొని ఏం తిన్నారంటే అన్నం పచ్చడి అని చెప్పే దినాలు మనము ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం? ప్రభు వైపు మనము అనేకులకు సహాయం చేసి బిడ్డలుగా ఉంటున్నామా? అందుకని సోమరి చీమల దగ్గరికి వెళ్ళమని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా గమనించండి, చీమలు కష్టపడే తత్వం నేర్చుకుంటూ ఉన్నాయి. ఎందుకు కష్టపడితే తెలుసా? రాత్రంతా పగలనక తిరిగి లేకుండా కష్టపడుతూ ఉంటాయి. మనం కష్టపడుతున్నామా? ఎందుకు కష్టపడతాం? అందుకని గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆ వీక్ ఆఫ్ ఆన్ సండే వాట్ యూ హ్యావ్ టు డూ? పరుగున సంఘంలోకి వస్తున్నామా? కమ్యూనిటీకి పోతే చాలులే, ఆశీర్వాదం పాస్టర్ గారు ఆశీర్వదించినప్పుడు చాలు అనుకుంటాం. అలా కాకుండా నేను ఆరాధనలో పాల్గొనాలా, నా దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు, నా బ్రతుకుని బాగు చేశాడు, నా బిడ్డల జీవితాన్ని బాగు చేశాడు, ఇదిగో ప్రభువా నీ సన్నిధానంలో కనబడకు పరుగున వస్తా ఉన్నామని మాట చెప్తున్నామా? మనం 2 పనులు చేస్తామంటామంట. సంఘమునకు వస్తున్నప్పుడు టాటాయిస్ లాగా వస్తామంట. సంఘమునకు నుంచి ఇంటికి వెళ్ళగేటప్పుడు చీటలాగా పరిగెత్తాం. ఎందుకు? ఇంకా ఆకలిందని. సంఘమునకు వస్తున్నప్పుడు అబ్బా ఈరోజు ఎంత కష్టమో, ఎందుకు తీసుకొని వచ్చామో, ఎందుకు మమ్మీ నన్ను లేపిని తీసుకొచ్చిందో, ఎందుకు నేను సంఘంలో కూర్చున్నాను? వాక్యంలో హెచ్చరించే మాటలు గమనించండి. డూ యూ గివ్ రెవరెన్స్ టు యువర్ ఫాదర్ ఇన్ హెవెన్? పరలోకమందున్న ప్రభువుకు నువ్వు ఆరాధన చెల్లిస్తూ ఉన్నావా? ఇది ప్రభు దినం అని నేర్చుకోకుండా మనం పండుకునే దినముగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఏదో క్రిస్మస్ పండగప్పుడు, ఏదో న్యూ ఇయర్ టైంలో, నీ బర్త్డే రోజు, నీ వెడ్డింగ్ రోజు కనిపిస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే అది ఆశీర్వాదం కాదు. ఆరాధన సమయంలో పాల్గొని ప్రభుని స్తుతించే బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని గమనించండి, చీమలకు దెర్ ఇస్ ఎ స్పెషల్ స్మెల్. మంచి ఆగ్రహ శక్తి ఉంది. ఎక్కడి నుంచైనా అది స్మెల్ చేయగలదు. అందుకని మీరు ఎక్కడో దాచిపెట్టిన ఆ పుల్లారెడ్డి స్వీట్ అది పొద్దున్నకల్లా అది చీమలు బట్టి తింటూ ఉంటాయి. మీరు అనొచ్చు, ఎక్కడ పెట్టాము? ఫ్రిడ్జ్లో దాచిపెట్టాము. ఫ్రిడ్జ్లో కవర్లో ఎన్నో దారాల చుట్టూ దాచిపెట్టినప్పుడు కూడా ఇట్ నోస్ వేర్ ఇట్ ఈస్. కాబట్టి గమనించండి, అలాంటి రహస్యమైన
వాటి ఉండకుండా ప్రభు వైపు చూసి బిడ్డగా ఉంటున్నామా? అందుకని ఇట్ హ్యాస్ ఎ టేస్ట్ టు టేస్ట్ ద థింగ్స్. అది ఎక్కడికి తీసుకువెళ్తుందంటే ఎక్కడికైనా తీసుకువెళ్తుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ మీరు చూసారా? ఒక చీమ ఇంకో చీమకు సహాయం చేస్తూ ఉంది. ఒంటిగా వెళ్ళి ఆ చీమ ఎప్పుడు తినదు. అది వెళ్ళి టేస్ట్ చూసి మళ్ళీ వచ్చి చెప్తుందంట, ఓ దెర్ ఇస్ ఎ మంచి స్వీట్ అక్కడ పెట్టారు కాబట్టి వై డోంట్ వి ఆల్ గో అండ్ ఈట్ ద స్వీట్ అంటాయంట. అందుకని అవి తీసుకుని వెళ్తాయి, అది సహాయం చేస్తాయి, ఇంకొకరి కడుపు నింపుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒక మంచి ఏదైనా దొరికిందనుకో, నేను నా పిల్లలు నేను కడుపే నిండాలా. నువ్వు ఎప్పుడన్నా డూ యూ హెల్ప్ అదర్స్, డూ యూ హెల్ప్ యువర్ నైబర్? అలాంటిగా చేసినామా? అందుకని నీవు వెళ్ళి చర్చ్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీ ఏం చేసింది తెలుసా? ఆమె వెళ్ళి ప్రభువును కనుగొని తిరుగా వచ్చి ఆ కుండను పడవేసి ప్రభుని గురించి స్తుతించి అనేకులను ప్రభు వైపు మరలించింది. ఇదిగో నేను ప్రభువును కనుగొన్నాను, నువ్వు వచ్చి కనుగొనము. నా సంఘంలో జీవాహారం దొరుకును కాబట్టి వై డోంట్ యు ఆల్ కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్? ప్రభుని ఆరాధించుటకు మనందరం కలిసి ఆరాధిద్దాం. అరీతిగా చెప్తున్నావా? మనం ఏ రీతిగా ప్రభు వైపు మనుషులు చూపిస్తాం. అందుకని ప్రభు అంటున్నాడు, నీతిమంతుడిగా ఉంటకు నీ పొరుగువాన్ని ప్రేమిస్తూ దారు చూపేవెడ్డిగా నువ్వు ఉంటున్నాడని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. అరీతిగా చేసినప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆశ్రయించును గాక. ఇంకా ఇంకొక మాట, చీమలు కాలాన్ని సద్వినియోగపరచుకొంచు ప్రభు కోసం పనిచేస్తాయంట. మనం కాలాన్ని సద్వినియోగపరచుకొంచున్నామా? మనకొకటే తెలుసు, ఏం చెప్పండి? తినము, త్రాగము, సుఖించము, నా ప్రాణమా నన్ను ఎవడేమో అడగడు. కానీ ప్రభు చెప్పే మాటలు చూడండి, సమయం సద్వినియోగపరచుకొంచు జ్ఞానం కలిగి అజ్ఞానం వల్లే కాక దేవుని వైపు చూసి నడుచుటకు ప్రయత్నం చేద్దాం. అందుకని హౌ మచ్ టైం డూ యూ స్పెండ్ విత్ ద లార్డ్? దేవుని సన్నిధానంలో ఎన్ని సమయం గడుపుతూ ఉన్నాం? అందుకని దావీదు చెప్పిన మాట, నేనైతే ప్రభు మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండటకు ఇష్టపడుతున్నా. నేనైతే ఆయన మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎన్ని దినాలు గడుపుతూ ఉన్నాం, ఎంత సమయం గడుపుతూ ఉన్నాం, ఎన్నిసార్లు మనం సంఘంలో మోకాలు ఉంచున్నాం, ఎన్నిసార్లు మన సంఘం వైపు చూస్తే ప్రభువా నా కుటుంబాన్ని దీవించని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకని చూడండి, నీవు నీ యొక్క సమయంను ఏ రీతిగా గడుపుతూ ఉన్నాం. భక్తులు ప్రభు సమయాలు గడిపారు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. గమనించండి, మోషే ప్రభు వైపు చూసి ప్రార్థన చేశాడు. అబ్రహాము తన జీవితంలో ప్రభు వైపు చూసి ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే అనే సింధూరవనంలో కూర్చున్నప్పుడు దేవుని చూచి నేల మట్టుకు వంగి ప్రార్థన చేశాడు. మన జీవితంలో అందుందా? ప్రభు వైపు చూస్తున్నామా? నీవే మోకాలు లొంగవు, మీ ఇంట్లో ఎవరు మోకాలు లొంగుతారు? ప్రభు వైపు చూచి మోకాలు లొంగే అనుభవం నీకు ఉందా అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని చూడండి, అవి చిన్నగా ఉంటాయి కానీ అవి బుద్ధి కలిగిన బిడ్డగా ఉంటాయి. ఇంకా గమనించండి, కాలాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే దేవుని వాక్యంలో చెప్పే మాటలు. 5 మంది బుద్ధి లేని కన్యకలు కాలంను సద్వినియోగపరచుకొనక నరకమునకు పాత్రలేరని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏశావు తిరస్కరించబడ్డాడు. ఇంకా గొండి శాపంతో నిండుకున్న బిడ్డల జీవితాలు. లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైన కాలంను సద్వినియోగపరచుకొంచు మనం పరిగెత్తి బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా గమనించాను. అందుకని చూడండి, ఏమి తినాలనో చీమలకు కూడా బాగా తెలుసంట. ఏం తింటున్నాయండి చీమలు? సపోజ్ యూ గివ్ మటన్ బిర్యానీ టు దెమ్, ఇట్ వోంట్ లైక్ ఇట్, ఈట్స్ ఓన్లీ స్వీట్. కానీ వాక్యంలో హెచ్చరించబడతా ఉన్నాయి. వాక్యంలో మనుషులకు మాత్రం 2 జీర్ణాశయాలు లేవు, ఒకే కడుపు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. ఒకవేళ మనకు కూడా 2 కడుపులు అంటే బల బాగుండు, ఇక్కడ రాత్రికి ఇక్కడ పొద్దునకి కదా. ఆ రీతిగా తినకుండా దేవుడు మనకు ఒకటే జీర్ణాశయాన్ని ఇచ్చాడు. ఇంకా గమనించండి, ఏమి ఎక్కడ చేయాలనో ఇఫ్ నో ద లాంగ్వేజ్ దే టీచ్ అని మాట చెప్తా ఉన్నాయి. ఒకవేళ నీ భాష తెలిస్తే ఆ భాషతో మాట్లాడగలవు. అందుకని సొలొమోను మహారాజు అన్నాడు, ఆ చీమల భాష కూడా నేర్చుకున్నాడు, హిస్సోపు మొక్క భాష కూడా నేర్చుకున్న జ్ఞాని అయిన సొలొమోను అనే వాక్యం హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని అవి ఏం తినాలో అవి తింటాయి, ఎంత తినాలో అవి తింటాయి. ఒకవేళ మనకు మంచి భోజనం దొరికితే ఏం చేస్తుందో తెలుసా? ఇష్టం వచ్చినట్టు తినేది. వాడు ఎవడు పెట్టుతాడు, వాడు అయిపోయింది మన కథ. కానీ మన జీవితంలో ప్రభు వైపు చూసి నేర్చుకుందాము. ఇంకా గమనించండి, చీమలకు ఒక లక్ష్యాలు నిర్ణయించుకుంటే దే హ్యావ్ ఎ గోల్ టు రీచ్. కానీ మన జీవితంలో గోల్స్ ఉందా?
కలిసి పనిచేస్తూ ఉన్నాయి, కష్టజీవులుగా పనిచేస్తూ ఉన్నాయి, టైం బీయింగ్గా పనిచేస్తూ ఉన్నాయి, టార్గెట్తో పనిచేస్తూ ఉన్నాయి. మన జీవితంలో నీకు టార్గెట్ ఉందా? ప్రభుని గణపరిచే తత్వంలో ఉంటున్నావా? ప్రభుని స్తుతించే బిడ్డగా ఉంటున్నావా? ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రణాళికాబద్ధంగా జీవించే చీమలు, దే హ్యావ్ ఏ యూనిటీ టు అండ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఉంది వాళ్ళ జీవితాల్లో. కానీ మన జీవితంలో ఉందా? రోడ్డు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టారు చెప్పండి? మనం పాటించాం కాబట్టి. రౌండ్ తిరిగి రావాలంటే అడ్డం పోయేది కదా. ఇండియాలో అనే ప్లేస్ మీద తలంచినప్పుడల్లా ప్రపంచంలో డిసిప్లైన్ లైన్లో పోని దేశం ఏంటంటే ఇండియా అంట. ఎందుకు తెలుసా? మనం వెనక నిలబడాలంటే ముందుకు పోయింటాం. అది గమనించండి. ఎక్కడైనా మా ఫ్రెండ్ ఒకడు దే బీన్ టు స్విట్జర్లాండ్, ఆ పార్క్ చూసి వస్తా పాస్టర్ గారు అని చెప్పి నాకు ఫోన్ చేశారు. పార్క్ చూస్తూ పోతూ ఒక అరటిపండు తొక్క ఆ పక్కన పార్కులో వేసాడు. వెంటనే పోలీస్ సైరన్ మోగింది, ఆయన అరెస్ట్ చేశారు. ఆ అరటి తొక్క పడేసినందుకు ₹1,00,000 ఫైన్ వేశారు. అంటే నీవు నేను మనం జీవించే మన ప్రాంతంలో మనం ఎన్ని ఫైన్లు వేయాలి మనకు? మనం తీసుకొని జీవితాంతం జైలు వేస్తారు. కానీ గమనించండి, అంత డిసిప్లిన్ లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకని చూడండి, ది నీడ్ అ డిసిప్లిన్. ఇంకా గమనించండి, పట్టుదల కలిగిన శ్రమజీవులైన చీమలు. మనకున్న పట్టుదల ఉందా? మన జీవితంలో ఎన్నిసార్లు బ్రతుకుతావో మనకు తెలియదు, ఎంత సమయం మనకుందో నీకు తెలియదు. అందుకని తమ జనంలో వారికి వాక్యం బోధించుటకు సిద్ధపడిన మోషే అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. డూ యూ టీచ్ టు యువర్ పీపుల్ అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేర్పుగా ఓర్పుగా అవి ప్రయాణం చేస్తాయి. ఇంకా గమనించండి, ఎప్పుడు విశ్రమించని చీమలు, రేపటి గురించి ఆలోచించే చీమలు. అందుకని చూడండి, వేసవి కాలమందు సిద్ధపరచుకొని రేపటి దినం కోసం ఎదురు చూసే చీమలు. క్రమశిక్షణతో ఐకమత్యంతో మెలిగే ఈ చీమల గురించి మనం నేర్చుకునే అనేకమైన పాఠాలు. డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? మనం ప్రభు సన్నిధానంలో ఉంటున్నప్పుడు మనం ప్రభుతో ఉండే బిడ్డలుగా ఉంటున్నామా? అందుకని చీమల హృదయాలు ప్రభు వైపు మొరపెడతాయంట. ఏమన్నా మొరపెడతాయి? దేవా, మనిషికి చూడు 60 సంవత్సరాలు ఇచ్చావు. కీర్తనలు 90 కీర్తన ఇంకా మాట చెప్తాను. ఏమని తెలుసా? అధిక బలము ఏళ్ళ ఎన్ని సంవత్సరాలండి? 70-80 సంవత్సరాలు. చీమలు అంటే అంట, చూడు దేవా, మనిషికి 90 సంవత్సరాలు ఇచ్చావు, వాడు నిద్రపోతున్నాడు. నాకు 60 దినాలు ఇచ్చావు, కష్టపడి పని చేస్తూ ఉన్నా. కంపేర్ చేస్తూ ఉంటాయంట. అందుకనే గాడ్ లవ్స్ యాంట్స్. దేవుడు చీమలు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, మనిషిని కూడా ప్రేమిస్తున్నాడు. కానీ మనిషి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు. అందుకని ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వారిని ఎరుగుదు. కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు. రెండవ అద్భుత సత్యం నేర్చుకుందాం. రెండవ మాట 27వ వచనం, 26వ వచనం. చిన్న కుందేలు బలమైన జీవులు అయినవి పేట సందుల్లో నివాసము చేయును. రెండవ అద్భుత సత్యం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. చూడండి, రెండవది కుందేళ్ళు. ఇవి చాలా బలహీనమైనవి, చాలా మెత్తనివి. దాని పొడవాటి చెవులు, మెత్తని జుట్టు చూస్తున్నప్పుడల్లా ఏమని చేస్తుంది తెలుసా? ఎక్కడుంటాయి అవి? చిన్న కుందేళ్ళు అయినవి పేట సందుల్లో నివాసము చేయును. వాడు ఇవి పేట సందులు తెలుసా? బండ సందులు అనే మాట. అందుకనే ఈ రెండవ మాట చూస్తున్నప్పుడల్లా అవి నివాస స్థలం కోసం పరిగెత్తి ఉంటాయంట. నీ నివాస స్థలం ఎక్కడుంది? వాక్యంలో హెచ్చరించిన మాటలు, ఆయనే ఆ బండ అయిన క్రీస్తు. ఆ బండ ఇశ్రాయేలుకు అండ అయింది. ఆ బండ కొరత నీళ్ళు తీర్చింది. ఆ బండ అడుగులు స్థిరపరిచింది. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. బండ అయిన క్రీస్తు వైపు నువ్వు పలుకుతున్నావా? అండ అయిన యేసు వైపు నువ్వు చూస్తున్నావా అనే మాట జ్ఞాపకం చేస్తూ గమనించండి. ఈ రెండవ అద్భుత సత్యంలో చూడండి చెప్పబడే మాటలు. ప్రభు వైపు చూస్తూ అవి అందమైనవి, ఎవరు? కుందేలు. ఆకర్షణీయమైనవి. కానీ లేవి కాండం 11వ అధ్యాయం 5-6 వచనంలో తీద్దాం. లేవి కాండం 11వ అధ్యాయం 5-6 వచనంలో చెప్పబడే మాటలు చూడండి. పొట్టి కుందేళ్ళు నెమరు వేయను, కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రములు. కుందేలు నెమరు వేయను, కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రమైనది. దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కుందేలుతో ఎందుకు పోలుస్తున్నాడు తెలుసా?
మన జీవితాలు అపవిత్రమైన జీవితాలు, మన జీవితాలు మాకిరులకు సంబంధించిన జీవితాలు, మన జీవితాలు లోకంతో ముడిపడిన జీవితాలు, మన జీవితాలు ఈ లోక ఆకర్షణకు ముడిపడే జీవితాలు, మన జీవితాలు పాపమునకు లోనైన జీవితాలు. అందుకని ప్రభు అంటున్నాడు, అపవిత్రమైన జీవితాన్ని పవిత్రపరచుటకు, అపవిత్రమైన బ్రతుకును బాగు చేయుటకు ప్రభు ఇచ్చే ఒక అద్భుతమైన సత్యము. యు కమ్ టు ద లార్డ్ అన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను ఆయన పవిత్రపరచును, నిన్ను హిస్సోపుతో కడిగి నీ హృదయాన్ని బాగు చేసి ప్రభు వైపు చూస్తున్నాడు. చూడండి, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దాన్ని బాగు చేయగలడు దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అనేకమైన మాటలు చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో వారి హృదయం కేవలము చెడుతనంతో నిండిందన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దాన్ని బాగు చేయగలవు దేవుడు. అపవిత్రమైన మన బ్రతుకులు, అపవిత్రమైన మన జీవితాలను బాగు చేయటకు ప్రభు అంటున్నాడు, హీ వాంటెడ్ టు హ్యావ్ యూ ఇన్ ద చర్చ్. సంఘంలో చేర్చబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఆయన విడిపించి, నిన్ను గొప్ప చేసి, పేట సందులో నివసించటకు, బండ సందులో ఉంటకు, ఆయన ఆలయంలో ఉంటకు నేను తీసుకొని వచ్చాడనమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని పేట సందులు ఆయన ఆశ్రయ దుర్గాలు. పాత నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆశ్రయపురములో పరిగెత్తి వెళ్ళిన వానికి దేవుడి క్షమాపణ. సంఘంలోనూ చేర్చబడిన తర్వాత దేవుడు నేను కడిగి శుభ్రపరచున్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని కీర్తనల గ్రంథం 104వ కీర్తన 18వ వచనంలో చూడండి, 104వ కీర్తన కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. చూడండి, ఈ బండలు ఆశ్రయస్థానములు, ప్రతి ప్రాపికి ఆశ్రయస్థలమైన యేసుక్రీస్తు. నిర్గమకాండం 17వ అధ్యాయం 5-6 వచనంలో గమనించండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 5-6 వచనములు, అందుకు యెహోవా గమనించండి, ఇక్కడ యెహోవా సెలవిచ్చిన మాట, ఇశ్రాయేలందరిలో పెద్దలను తీసుకుని వెళ్ళి నీవు ఆ బండను నీ కర్రతో తాకమని చెప్పినప్పుడు నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత్తో పట్టుకుని పొమ్ము. అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోండి నీళ్లు బయలుదేరి వచ్చునని మోషతో సెలవేగా. ఉదయకాలం మరొకసారి ఈ బండ క్రీస్తు అనే బండ, ఈ బండ క్రీస్తు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి, ఆ బండ అయిన యేసు చెప్పే అద్భుతమైన మాటలు. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అని సెలవిస్తున్నాడు. ఇంకా గమనించండి, కీర్తన 18వ అధ్యాయం 2వ వచనం, 18వ కీర్తన 2వ వచనంలో, కీర్తన 42వ వచనంలో, కీర్తన 62వ వచనంలో చెప్పబడిన మాటల్లో ఆ సిలువలో యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అయి ఆయన ఇచ్చిన జీవజలపు ఊట, ఆ జీవజలపు ఊటలో నువ్వు ఉంటున్నప్పుడు ప్రభు నిన్ను తృప్తిపరిచి బాగు చేయని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది 2వ అద్భుత సత్యం. అందుకనే ఒకవేళ మన జీవితంలో బలము లేని, శక్తి లేని ఆ బిడ్డగా ఉంటే ప్రభు అంటున్నాడు, కమ్ టు ద చర్చ్. సంఘంలో చేర్చబడినప్పుడు దేవుడిని ఆశ్రయిస్తాడు. 3వ మాట గమనించండి, మిడతలకు రాజు లేడు, ఆయన అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మీరు తెలుసా, హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్ గ్రాస్ హాపర్? అది చాలా గ్రీన్గా ఉంటుంది. గ్రాస్ హాపర్ ఎగిరిందంటే మనం కెవ్వున కేకేసే దినాలు. కానీ మిడతల గురించి బైబిల్లో అద్భుతంగా రాశారు. గమనించండి, ఈ ఎలా ఉంటాయంటే పంక్తులు తీరి కూర్చుంటాయంట. 5 రొట్టెలు 2 చేపలు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ఫిలిప్ ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా మా దగ్గర తినుటకు ఏం లేవన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న పిల్లవాడు తీసుకుని వచ్చినప్పుడు గమనించండి, మనం చిన్నప్పుడు పాట పాడుతూ ఉంటాం, పంక్తులుగా కూర్చోబెట్టి వారిని భోజనము వారు చేసిరి. మిడతలకు రాజు లేడు. ఒకవేళ ఏదైనా వివాహం మన సంఘంలో జరిగినప్పుడు మిడతలన్నీ తీసుకొని వచ్చి చూపించాలా. చూడండి ఎట్లా ఉంటారో మన సంఘంలో అంటే, ఒక పంక్తి ఉండదు, ఒక డిసిప్లిన్ ఉండదు. ఒకవేళ ఆ రోజు చర్చ్ డే రోజు స్టాండింగ్ కమిటీ వారు మంచి డిన్నర్ పెట్టినప్పుడు ఒక పాప మంచి డ్రెస్ వేసుకొచ్చింది, ఆ డ్రెస్ నిండా మటన్ ముక్కలే. ఎందుకు తెలుసా?
సంబడి థ్రోడ్ ఏ మటన్ పీసెస్ అన్నారు. ఇలాగా పంక్తులు లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ వాక్యంలో చెప్పే మాటలు, లోకంలో పాపంలో చేసేవారికి డిసిప్లిన్ ఉంది, లోకంలో అన్యాయము, అపవిత్రత, కాముకత్వము, మర్డర్స్ చేసేవారికి ఒక డిసిప్లిన్ ఉంది. సంఘంలో లూజింగ్ ద డిసిప్లైన్, క్రమశిక్షణ లేకుండా మనం ఉంటా ఉన్నాం. ప్రభు అందుకనే వారిని చూచి నా తండ్రి ఇంటిని వ్యాపారం ఇంటిగా చేస్తారని ఆయన చేసే అద్భుతమైన సత్యం. కానీ గమనించండి, పాపమును దుర్మార్గత కూడుకునే ఈ లోకం కంటే పవిత్రత కూడుకున్న సంఘంలో మనం ఏం చేయాలి తెలుసా? యు మస్ట్ హ్యావ్ డిసిప్లైన్ లైఫ్. పంక్తులుగా తీరి ప్రభు చూచే బిడలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని మిడతలకు రాజు లేడు, కానీ అవన్నీ పంక్తులుగా తీరిపోవును. దెర్ ఇస్ నో రూల్స్, బట్ దో వీ హ్యావ్ రూల్స్, దో వీ హ్యావ్ అవర్ సిస్టమ్, మనము నేర్చుకోవడం లేదు, మనం దాన్ని ఉల్లంఘించిపోతా ఉన్నాం. అందుకని చూడండి, హెరోదు, పిలాతు, హెరోదులు శత్రువులు లేనప్పుడు కూడా యేసుక్రీస్తు మరణానికి అప్పగించబడినప్పుడు వారు మిత్రులుగా అయ్యారు. ఏం తెలుసా? లోకంలో శత్రువులు మిత్రులుగా తయారవుతున్నారు, కానీ సంఘంలో మనం ప్రభు వైపు చూస్తూ మన సహోదరులందరితో కలిసి ముందుకెళ్ళే బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. 4వది గమనించండి, బల్లి చేత్తోని పట్టుకొనగలవు, ఆయన రాజుల గృహంలో అది ఉండును. 4వ అద్భుత సత్యం నేర్చుకుందాం. గమనించండి, మొట్టమొదటిది, చీమలు ఆహారం సమకూర్చుకున్నాం. ప్రభు అయిన యేసు, మన్నా అయిన యేసు, ఆయన ఆహారం సమకూర్చుకుంటున్నావా? జీవాహారమైన యేసును మనం వెంబడిస్తూ ఉన్నామా? ఉదయం లేచి నేను నా బైబిల్, నేను నా ప్రభువుని కూర్చుంటున్నామా? ప్రభుతో ఉండే ఆ సహకారంతో మనం ముందుకెళ్తున్నామా? థ్యాంక్ యూ పాస్టర్. ఆ రీతిగా ఉండే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. వాక్యంలో చెప్పే మాటలు అవి చిన్న చీమలు, కానీ బలము లేని చీమలు ఆహారం సమకూర్చుకోను. 2వది గమనించండి, 26వ వచనం, చిన్న కుందేళ్ళు, బలము లేని జీవులు ఆయన్ను పేట సందులు నివాసం చేయడం. బలము లేని మన జీవితాలు, క్రైస్తవ కమ్యూనిటీస్ ప్రపంచం అంతట్లో ఎంతో ఉన్నప్పుడు కూడా వెన్ కమ్స్ టు పర్సంటేజ్ వైజ్ వీఆర్ వెరీ లిటిల్. కానీ సంఘము బలమైన సంఘం. ఒక వ్యక్తి అన్నాడంట, ఐ వాంటెడ్ టు సీ ఇన్ ద హోల్ వరల్డ్ ఇజ్రాయెల్ అనే ప్లేస్ లేకుండా నేను చేస్తా అని దాని చుట్టూ రౌండ్ గీశాడు. ఈరోజు కూడా ఇజ్రాయెల్ ఉంది, ఆయన లేడు. ప్రభు వాక్యమును మనం ఎదిరించే ఆ శక్తిని మనం కోలుకోలేం. వాక్యమును తిందికి తీసేయాలని ఎంతోమంది బైబిల్ను కాల్చేయాలని, ఎంతోమంది బైబిల్ను దూరం చేయాలని, రష్యా అనే ప్రాంతంలో బైబిల్ లేకుండా చేయాలన్నప్పుడు ఈరోజు ఎవడైతే ఆ బైబిల్ లేకుండా చేయాలన్నాడో వాళ్ళంట్లోనే ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. ప్రభు అయిన దేవుని వాక్యం శక్తివంతమైనది వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉంది. అందుకని గమనించండి. 2వది, ప్రభు అంటున్నాడు యు మస్ట్ బీ అటాచ్డ్ విత్ ద చర్చ్. 3వది, మిడతలకు రాజు లేడు, కానీ దే ఫాలో ద డిసిప్లైన్, అది పంక్తులుగా తీరుస్తూ ప్రభు చూస్తూ ఉన్నాను. 4వది చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. బల్లి అంటే ఇంగ్లీష్లో స్పైడర్ అనే మాట ఉంది. బల్లి విషయమైనదే, స్పైడర్ కూడా, సాలెపురు కూడా విషయమైనదే. ఈ రెండు అంటున్నాయి. ఏం బోధిస్తాను ఇదే కాలం? మన జీవితాల్లో విషముతో నిండిన మన బ్రతుకులు, మనం నాలుక నిండా సర్ప విషయమే, నాలుక కింద సర్ప విషయం దాని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉంది. మనం ఒకరిని చంపాల్సిన పని లేదు, మన మాటలు వాడిని చీల్చేస్తాయి. మన మాటలతో వాడిని చంపేస్తూ ఉంటాం, మన చూపులతో వాడిని చంపేస్తూ ఉంటాం. వాక్యంలో హెచ్చరించే మాటలు ప్రభు వైపు చూస్తూ శరీరం అంతయు మరి ఏముండే తెలుసా? మనం విషము, ఆ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని బల్లి చూడండి, అది బల్లి మన మీద పడితే మనం ఏం చేస్తాం తెలుసా? 10 సార్లు స్నానం చేస్తాం. బల్లి తోకలో కూడా విషయం ఉంది. బల్లి పడి ఎంతోమంది చచ్చిపోయిన మాటలు చూస్తూ ఉన్నాం. కానీ గమనించండి, అలాంటి జీవితాన్ని, సర్ప విషయంతో కూడిన మన బ్రతుకులను, విషంతో నిండిన మన జీవితాలను ప్రభు బాగు చేశాడు, స్వస్థపరిచాడు, స్థిరపరిచాడు, సంఘంలో ఉంచాడు. నీవు నేను చేయాల్సిన పని ఏం తెలుసా? యు మస్ట్ టెల్ టు ద లార్డ్, లార్డ్ నౌ ఐఎమ్ ఏ చేంజ్డ్ పర్సన్. నీ జీవితాన్ని మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. రాజుల గృహంలో నివాసం చేయాలంటే గమనించండి, బల్లి ఏం చేస్తుంది తెలుసా? ఇట్ హాస్ బీన్ ప్రిపేర్డ్ టు మీట్ ద లార్డ్. బల్లి ఏం చేస్తుందంటే ప్రభుతో ఉంటకు ఇష్టపడుతూ ఉంది.
పాపి అయిన మానవుని జీవితాన్ని ఈ లోకంలో వదిలివేసి ప్రభుతో సహకరించేయుటకు. అందుకనే ప్రభు ఉన్నాడు, సియోన్లో చూస్తకు ఇష్టపడతా ఉన్నా. దేవుని వాక్యం మనం గమనించండి, ఆయన ఎక్కడ బోధించినా కూడా ఆయన చెప్పే మాట, నేను యోహాను సువార్త 14:1 నేను స్థలం సిద్ధపరచి వెళుచున్నాను. సులువ మీద చెప్పిన ఒక దొంగతో చెప్పిన మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యేసుక్రీస్తు చెప్పిన అనేకమైన ఉపమానాలు పరలోకానికి పోలిక. ఆయన చెప్పిన ప్రతి బోధ పరలోకపు సూచన. అందుకనే నన్ను ఆయనతో కూర్చుండబెట్టకు ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చచ్చౌకముల పట్టణంలో ఉంటకు నేను ఇష్టపడుతున్నాడు. 22వ అధ్యాయంలో ఆ జీవనది వద్ద ఆ అనేక వృక్ష ఫలములతో నీవు పాల్పొందుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకని 4వ మాట ఏం చెప్తుంది తెలుసా? ఈ ప్రభువుతో ఉండే ఆ జీవితాన్ని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకనే బల్లి నువ్వు చేత్తో పట్టుకునగలవు కానీ రాజుల గృహంలో ఉండును. 4వ అద్భుత సత్యము, ప్రభువుతో ఉండే ఆ స్థిరమైన నివాసం కోసము బల్లి సిద్ధపడతా ఉంది. బల్లి ఈజ్ ప్రిపేరింగ్ టు మీట్ ద లార్డ్. ప్రభువుతో ఉండే సహవాసం కొరకు ఇష్టపడతా ఉంది. పాపి అయిన మనిషి చేరవలసిన పరలోకపు స్థలం కోసం సిద్ధపాటైందా ఉంది. ఎక్కడుంది తెలుసా బల్లి? రాజుల గృహంలో. వాట్ ఈస్ యువర్ హౌస్? అల్టిమేట్లీ మనం చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది తెలుసా? ప్రభుతో ఉండే సహవాసం, పరిశుద్ధుల సహవాసంలో ఇష్టపడుతూ ఉంటాం. కానీ అందుకని ప్రభు అంటున్నాడు, నీవు ఆ రీతిగా మార్చబడుతున్నావా? మొట్టమొదటి సత్యము, నీవు చిన్న చీమలు, శ్రమ కలిగిన చీమలుగా, ప్రభుని గణపరిచే చీమలుగా నీవు ఆ రీతిగా ఉండటకు ఇష్టపడుతున్నావా? రెండవది, చిన్న కుందేళ్ళు, బలము లేనివి, సంఘంలో చేర్చబడే బిడగాను ఉంటున్నావా? ప్రభు వైపు చూసే బిడగాను ఉంటున్నావా? మూడవది, ప్రభు కొరకు డిసిప్లిన్ కలిగిన జీవితం ఉందా? ఎంతోమంది భక్తులు డిసిప్లిన్ కలిగి ప్రభు కోసం పనిచేశారు. భక్త్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, జాన్ ప్యాటన్ గారు, బిల్ గ్రహాం గారు, భక్త్ సింగ్, వారి జీవిత చరిత్ర చూసినప్పుడల్లా దే లివ్డ్ ఏ డిసిప్లిన్ లైఫ్. ప్రభు కోసం పరిగెత్తారు, ప్రభు కోసం జీవించారు. చివరిగా రాజుల గృహంలో ఉంటకు ఇష్టపడే జీవితాన్ని, పాపిని జీవితాన్ని ప్రభు మార్చి, పాపిగా ఉండే మన బ్రతుకులను మార్చి ప్రభుతో స్థిర నివాసమైన జీవితంతో పరలోక రాజ్యం ఉంటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రతిసారి పాట పాడినప్పుడల్లా పరమందు చేరి ఇంకా నేను స్తుతించదని పాట పాడతాం. కానీ మనకి ఇష్టంలే, ఇంకా 10 రోజులు బ్రతికితే బాగుంటుంది, ఇంకొక 4 రోజులు బ్రతికితే బాగుంటుంది. ఆర్ యూ ప్రిపేర్ టు మీట్ ద లార్డ్ టుమారో? రేపే నీ చివరి దినమైతే ఆర్ యూ రెడీ టు మీట్ ద లార్డ్? ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. కాబట్టి చివరిగా బల్లి ప్రిపేర్ టు మీట్ ద లార్డ్ ఇన్ గ్లోరీ. పరలోకపు స్వాస్థ్యంలో, ప్రభుతో ఉండే సహవాసంలో, అలాంటి మహిమోన్నతమైన సహవాసంలో ఉండకు ఇష్టపడుచున్నవా? ఆ రీతిగా సిద్ధపడే బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ఏడుస్తున్నామా ప్రభువా. తండ్రి, మా జీవితంలో పాపి అయిన మా బ్రతుకులను బాగు చేశారు. శ్రమ కలిగిన బిడ్డలుగా ముందుకు వెళ్ళటకు నేర్పించినకు ప్రభు, అంత మాదిరి కాక ప్రభు సన్నిధానంలో కూర్చుంటకు తండ్రి దివ్యమైన సన్నిధిని మాకు అనుగ్రహించారు. ప్రభాని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మంచి బ్రతుకు జీవించటకు, డిసిప్లిన్ కలిగిన జీవితం జీవించటకు, క్రమశిక్షణలో ముందుకు నడిచే బిడ్డలుగా దీవించటకు మనం సిద్ధపరచమని ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంత మాదిరి కాక సియోన్లో మా ప్రభువ తండ్రి, ప్రభుతో ఉండే సహవాసంలో ఉండే బిడ్డగా మనం సిద్ధపరిచి ముందుకు నడిపించమని ప్రభు, నేను కలుసుకున్నప్పుడు మేమందరము మాకిచ్చిన ప్రణాళిక, మాకిచ్చిన పనిలో నమ్మకంగా పనిచేసి మా జీవితంలో నేను కొనియాడు బిడ్డలుగా దీవించి ఆశీర్వించమని మాకు అనుగ్రహించిన దివ్యమైన సంఘాన్ని, సహవాసాన్ని బట్టి మనం నిలుస్తూ యేసు దీవెనామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.